హాయ్ హలో ఎవ్రీవన్. ఇది చూసారా చెట్టు, పాట్ల నుంచి బయటికి వాటర్ వెళ్ళడానికి పెడతాం కదా, హౌల్ నుంచి ఇంకో చెట్టు పుట్టిందనమాట. ఇదైతే మర్రి చెట్టు అంట. సో దీన్నైతే ఏం చేయాలో అర్థం కావడంలో నేనైతే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్ని చెట్లు పెట్టుకుంటే చాలా చెత్తనే వస్తుంది. వీక్లీ వన్స్ క్లీన్ చేసినా ఇంత వస్తుంది. ఇంకా ఎలకలు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. ఎవరికైనా టిప్స్ తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఇదైతే చూడండి, రోజు నేను మట్టి లోపలికి వేస్తాను, మళ్ళీ అవి పీకేస్తూనే ఉంటాయి ఎలకలు. చాలా ఇబ్బంది పడుతుంది. ఎవరికైనా ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి ప్లీజ్. నేనైతే సీడీలు పెట్టమని చెప్పారు కొంతమంది. సో అది కూడా పెట్టి ట్రై చేశానండి. అయినా కూడా తప్పడం లేదు. ఇలా మొత్తం మట్టి తీసేసి వెళ్తూనే ఉంటాయి. చూసారా ఈ పాట అయితే ఎలా పీకేస్తున్నాయో. టోటల్గా ప్లాంట్ కూడా బయటకు వచ్చేసింది అనమాట. ఇంత ఇబ్బందిగా ఉంటుంది ఎలకలు చేసేది పని. నెక్స్ట్ అయితే ఒక ప్లాంట్ చూపిస్తున్నాను కదా, ఇది గన్నేరు పూలు అంటాం కదా, అదే ప్లాంట్ ఇది. సో నేను విత్తనం వేసానండి. ఇది చిన్న పాటలో వేసాను. చూసారా ఇప్పుడు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. జస్ట్ ఒక 5 months బ్యాక్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనేసి వేసాను. సో అది ఇంత బాగా గ్రోత్ అయిందనమాట. ఇంకా చూసారా ఈ ఎలకల పని మొత్తం ఇదేనండి. గార్డెన్ అంతా గలీజ్ చేసేస్తాయి. సో ఎవరైనా ప్లీజ్ ఎలకల బాధ నుంచి తప్పించుకోవడం ఎలాగో కొంచెం టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి ప్లీజ్. సో ఇప్పుడైతే షో ప్లాంట్స్ అన్నీ నేను కొన్ని రీపార్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే ఒక డస్ట్బిన్, అది కూడా వేస్ట్ చేయడం ఎందుకనేసి సో గట్టిగా ఉందన్నమాట. ఇలా పెట్టేసుకుంటున్నాను. కిందంతా కోకోనట్ షెల్స్ వేసి ఇంకా డ్రై లీఫ్ ఉంటాయి కదా అవి వేసేసుకొని తర్వాత మట్టి వేసుకోవడమే. ఈజీ ప్రాసెస్ ఇది. డ్రై లీఫ్ ఉంటే మాత్రం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా వేసేసుకోండి, ఎందుకంటే రూట్స్ ఈజీగా ఫామ్ అవుతాయి. సో ఇదైతే ఒక వన్ టైప్ ఆఫ్ లిల్లీ అనమాట. చూసారా ఎలా వచ్చాయో. లోపలైతే ఏమో గుండ్లలాగా ఉన్నాయి అవి. మేబీ దాని నుంచి మళ్ళీ ప్లాంట్స్ అవుతాయి. సో ఈసారి అయితే మా బ్రహ్మకమలాలు ఇలా పూసాయండి. ఇదైతే డే బ్లూమింగ్. ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు వచ్చాయండి ఇవి. సో నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఒక 20 ఫ్లవరింగ్ వచ్చి ఉంటాయి. సో చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం ఇంకా బాగా వచ్చాయి. ఈ ఇయర్ కొంచెం తగ్గింది అనుకుంటున్నాను. ఇంకా సీజన్ ఉంది కదా, చూడాలి. బ్రహ్మకమలాలు ఇంట్లో విడగాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటారు. సో నేనైతే చాలా హ్యాపీ అండి. దేవుడి బ్లెస్సింగ్స్తోనే ఇన్ని పూలు విడుగుతున్నాయి అనుకుంటున్నాను. సో చాలా హ్యాపీ నాకైతే. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.